అడిగినాడు ముందు రండి మీరు. ఎప్పుడైతే ఆత్రిక అనేటువంటి చిన్న శాప రూపంలో ఉండి ఎప్పుడైతే ప్రభు అప్పుడు ఈవిడికి గర్భిణి అయిపోయి ఆ వల్ల పరిగెట్లాగా వల్ల పడిపోయినది. పడిపోయినప్పుడు ఇది చాలా గొప్పగా ఉంది. చాలా మన గ్రామ అధికారి అనేటువంటి ప్రెసిడెంట్ గారి దగ్గరికి పట్టి చాలా చేపలే చాలా అందంగా ఉందని అప్పుడు నేనేమి చేస్తున్నాను ఉన్నాను మీరు మొక్కలు నాకు పెట్టేసి ఉన్నారు బట్టి ఇవ్వండి అని చెప్పేసి మహారాజు. సక్రంగా చేపలు సాపేసి పోతే అందరూ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మహాప్రభు. రాజు బతుకే పోయిదా చన్న ఎవరెందుకెళ్ళేరో ఇదా చన్న చాలా వారంటే ఇదా చన్న చాలా మంది ఉంటారు ఇదా చన్న. నారాయణ నారాయణ గురువు గారు మహాప్రభు. చాలా ఊరంటే చెరువు పాడుకున్న వాళ్ళు కాలువ పాడుకున్న వాళ్ళు అధిపతి ఉంటారు కదా మహాప్రభు. అవును జాలార్లు అంటే చాలా మంది ఉంటారండి గురువు గారు. ఆయన పట్టుకెళ్ళంటే రాజు ఎవరు గురువు గారు. గురుపేట నుంచి గురువులు వచ్చారు వైనాలు చెప్పాడు ఇలా జన్న ఎత్తుకెళ్ళారు ఎల్లారు గురువు గారు ఎవడం వల్ల ఆ రాజు వట్టుకే తీసుకెళ్ళాడు. ఆ చేపనే వైతేని పట్టుకోసారు. ఆ చేపనే వైతేని పట్టుకోసేని అందులో ఇద్దరే పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలేమయ్యారు ఇలా జన్న అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలేమయ్యారు ఇలా జన్న పిల్లలేమయ్యారు ఇలా జన్న వైనాలు చెప్పండి ఓ గురువు గారు. అలా కాదు మీరమ్మ 80 40 ఎవరన్నా ఈయనైతే నేనేమనలేదు. ఈయన దాసరాజు అన్నది ఈ గురువు గారికి అయితే మాయా పైగా అరే ఆయన ఏమైనా చేస్తామని ఆయన అడుగుతున్నాడు. చెప్పండి గురువు గారు చెప్పండి. నారాయణ నారాయణ గురువు గారు మహాప్రభు. అప్పుడు అడిగినప్పుడు ఎవరు ఆడుతున్నా తెలియదు కదా. పూజ పెట్టేదన్నారు కదా మీరు. అవును అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఆడ మగ అనేటువంటి పిల్లలు. కుమారుడు ఉండుకొని ఈ దాసరానికి ఆడపిల్లలు ఇచ్చేసాడు కదండి. అవును ఆనాడికి ఈనాడికి ఆడపిల్లలు తీసుకునే కదా. ఆ రోజు ముఖపూర్లో ఉండుకొని ఆ ఆడపిల్లలు తీసుకోవాలని దాసరాజు కప్పెట్టాడు. ఆ దాసరాజు చక్కగా పెంచి చేపల పులుసు గట్ట పెట్టి చక్కగా పెంచుతా ఉన్నాడని. దాసరాజు అక్కడే పోయిదా చన్న ఆడపిల్లైతే పెరుగుతున్నాడా ఆ యొక్క బాలకే పోయిదా చన్న చచ్చిపోతాని పేరు పెట్టాడు. చచ్చిపోతాని పేరు పెట్టాడు. పాలు పెరిగి పెట్టి పెంచుతున్నాడు. అక్కడికి వ్యాపారం పోయిదా చన్న ఇక్కడికి పెరిగింది పోయిదా చన్న. చిన్న పని పెద్ద పని పోయిదా చన్న తండ్రికి వచ్చేది సాయం అవుతుంది. రోజు కాలమున పోయిదా చన్న వంశముల మందండి పోయిదా చన్న దాసరాజు అందుకే పోయిదా చన్న క్యారేజీ పెట్టుకొని తాగెళ్ళినాడు. క్యారేజీ పెట్టుకొని తాగెళ్ళితేనే దక్షిణాయంగాలు తింటున్నాడా. కూతురే వైద్యుడు వంట పెడితేనే తండ్రి వైద్యుడు తింటున్నాడా. అంతలో అక్కడికి పోయిదా చన్న మూడు ఒక్కడే వచ్చి ఉన్నాడు.
ఉన్నాడు ఓ మునివరుడు అక్కడే వచ్చి ఉన్నాడు వచ్చినా ఎవరు ఓ వచ్చినా ఎవరు ఎన్నారు గురువు గారు మీరు మేనకు వచ్చండి అడిగితే మేనకు వచ్చండి ఆ పక్క వచ్చే తిట్టం పడుతుంది కదా అదే పక్కన మేనడానికి అడిగినానికి సమాధానం చెప్తారు అప్పుడు మహానుభావుడు తీర్థయాత్రలో తిరిగి పరాశర మహాముని అనేటువంటి వాడు ఆ నది దగ్గరికి వచ్చాడు కదండి మహాప్రభు ఆ నది పేరు ఏమిటండి మహాప్రభు ఆ నది కాడ ఈ సంగానదే కదండి ఆ సత్యవతి అనేటువంటి పాప అప్పటికి ఈ నది దగ్గర ఏమి చేస్తుందండి మహాప్రభు ఆ నది ఏదో కొంత మోహిని వేద్దాం ఏమన్నానదే చెప్పేసి ఏమన్నానదండి? ఇంకెందుకు అది ఎంబ అయిపోయింది కదా దానికోసం పీకిలాడుకోవాలి అది ఎంబ అయిపోయింది నేను మర్చిపోయినా మీరు చెప్పేసారు అది ఎంబ అయిపోయింది కాబట్టి దాని చాలా గింజకూడదు కదా అదే పరాశర అక్కడికే పరాశర మహాముని అవును పరాశర మహాముని వచ్చాడు అక్కడ వచ్చి ఏం చెప్పాడండి ఏం చెప్పాడంటే అవతలకి చేపెట్టమన్నాడు పొద్దుగురికి టైం అయిపోయిందమ్మా నేను యువతల నుంచి యువతలకి వెళ్ళాలి ఎన్నో తీర్థయాత్రలు చేసి ఇక్కడికి వచ్చి పాలు తీసాను నేను అవునవును ఇప్పుడు అవతలకి నన్ను తీసేటట్టు నాకు కొన్ని ఉంటుంది హరినారాయణ నారాయణ అండి గురువు గారు మీకు చెప్పినంతటి వాడినైతే నేను కాదు కానీ అక్కడ టైం అయితే పొద్దు పోలేదండి గురువు గారు అప్పటికే చాలా పొద్దు టైమే ఇంకోటే అంటే మధ్యాహ్నం అవ్వలేదు పొద్దు సందేవాలని ఉంది ఊరుగా టైం అయిపోతుంది టైం లేదు కానీ ఒక టైంలో టైం వస్తుంది అక్కడ అది అది లేదండి టైం లేదని అనకండి టైం ఉంది టైం దాన్ని అమ్మదే లేదు ఏంటి టైం ఉంది అక్కడ అది ముందుకు వచ్చిందాక టైం ఎప్పుడన్నా తెలుస్తుంది రామ 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 హరి రామ 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 వచ్చి రామ అయ్యక్క బాలనే పోయినా తన్నా ఎరిగి అన్నాడండు ఇరా తన్నా అప్పటికి ఆ బాల పోయినా తన్నా రామనే పోతుంది పోయినా